మనకి ధ్యానం కొరకు యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 16వ వాక్యముని చదవండి. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 16వ వాక్యం. తప్పిపోయిన దానిని నేను వెదుకుదును, తోలివేసిన దానిని మరలా తోలుకొని వచ్చేదను, గాయపడిన దానికి కట్టుదును, దుర్బలముగా ఉన్న దానిని బలపరచుదును. అయితే క్రొవ్విన వాటికిని బలము గల వాటికిని శిక్షయును మేత పెట్టి లయపరచుదును. I will seek that which was lost and bring again that which was driven away, and will bind up that which was broken, and will strengthen that which was sick. But I will destroy the fat and the strong. I will feed them with judgment. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుడు ఇశ్రాయేలు జనులకి ఈ వాగ్దానముని ఇచ్చి ఉన్నారు. కానీ అది సంభవించుచున్న కాలముని చూస్తే కృత నిబంధన కాలములోనే అది సంభవించుచున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పాత నిబంధన కాలములోను దానికి తర్వాతను ఈ జనులు పలువిధముగా చెదరగొట్టబడి ఉన్నారు. కానీ దేవుడు వాగ్దానము చేసిన కార్యం ఏమిటంటే తిరిగి వారిని రప్పించి వారికి చేయబోతున్న కార్యములని గురించి దేవుడు ముందుగానే వారికి ప్రకటించుతున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ వాక్యములో 5 గుంపులు వారు 5 గుంపులని ఈ వాక్యములో మనం చూడవచ్చు. ఒకటి తప్పిపోయిన వారు కనబడకుండా ఉన్నారు. వారు ఎక్కడ ఉన్నారో తెలియదు, ఏ విధముగా ఉన్నారో తెలియదు. వారు తప్పిపోయిన వారు. రెండవ గుంపు వారు వచ్చి తోలివేయబడిన వారు ఇతరుల చేతను పలు విధములైన పరిస్థితులని బట్టి తరిమివేయబడిన వారు, తోలివేయబడిన వారు. మూడవ గుంపు వారు గాయపరచబడిన వారు, అనగా ఇంగ్లీష్లో చూసినట్లయితే ఎముకలు విరిగిన వారు, గాయపరచబడి విరిగిన ఎముకలు గలవారు. వీరు అక్కడనే ఉన్నారు. వారు తప్పిపోయిన వారు కాదు, తొలివేయబడిన వారు కాదు. అక్కడనే ఉండినను వారికి ఎముకలు విరిచివేయబడి ఉన్నది. 4వ గుంపు వారు వ్యాధి గలవారు. వారు బలము లేని, వారికి శక్తి లేని, బలహీనులైన వ్యాధి. వీరు ఎవరి చేతనో కాకుండా వారికి వారే వ్యాధి కలిగి ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నవారు. 5వ గుంపు వారు బలిసిన వారు తమ యొక్క జీవితంలో క్రొవ్విన వారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇందులో 4 గుంపులైన వారికి దేవుడు కనికరము చూపించుచున్నారు. 5వ గుంపు వారికి దేవుడు కనికరము చూపించకుండా వారిని నేను శిక్షించుదును, వారిని నేను దండించుదును, తీర్పు తీర్చుదునని చెప్పుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ 4 గుంపులని గురించి ధ్యానించడానికి ముందు 5వ గుంపుని దేవుడు ఎందుకు శిక్షించాలి, దేవుడు ఎందుకు వారిని గద్దించవలను, ఎందుకు వారిని తీర్పు తీర్చి వారిని నశింపచేయుదును, లయపరచుదని ఎందుకు చెప్పుచున్నారు అని మనం ధ్యానించి చూసినట్లయితే వీరిని గురించి దేవుడు చెప్పినప్పుడు వీరు వచ్చి క్రొవ్విన వారు, వీరు పలువిధములుగా వారు బలమైన వారు అని ఎందుకు ఈ వాక్యములో చదివినప్పుడు వారిని శిక్షించడానికి కారణం ఏమిటంటే వీరు ఎలా క్రొవ్విన వారుగా మారి ఉన్నారంటే ఇతరులని పక్షించి, ఇతరులని దోచుకొని, ఇతరులని వారు పలువిధములుగా హింసించి, ఇతరుల యొద్ద నుండి బాధ పెట్టి తీసుకొని వీరు తమ్మును తామే క్రొవ్వబెట్టుకొని వారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దీనిని గురించి ఇదే యెహెజ్కేలు గ్రంథంలో చదువుతున్నప్పుడు వారు తమ్మును తామే క్రొవ్వబెట్టుకొని ఉన్నవారు అని వారిని గురించి రాయబడి ఉన్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వారు
తమకు తామే తిని ఆహారమని తిని వారు తమ్మును తామే క్రొవ్వ పెట్టుకొనినవారు. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయం ఇక మొదటి వాక్యంలో నుండి చదివి చూసినట్లయితే ఆ గుంపు వారిని మనం చూడవచ్చు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఒకటి, వీరి ఇతరులని పలు విధములుగా బాధ పెట్టి దోచుకొని ఇతరులని హింసించి తమ్మును తామే క్రొవ్వ పెట్టుకుని వారు. రెండవది, ఈ క్రొవ్విన వారు ఎవరంటే వీరు ఎవరి చేతను గాయపరచబడకుండా, ఎవరి చేతను తరిమివేయబడకుండా, ఎవరికునూ లోబడకుండా, ఎవరికునూ లొంగకుండా అందరికీ విరోధముగా జీవించుచున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ 4 గుంపుల్లో లేనివారు, వారు కనపడకుండానూ పోలేదు, వారిని తరిమి వేయను లేదు, వారికి గాయములను లేవు, వారికి వ్యాధిను లేదు. అంటే వీరు ఈ 4 అనుభవములకు కూడా తమను అప్పగించుకొనని వారు. తమ యొక్క జీవితంలో దేవుని యొక్క శిక్షకో, దేవుని యొక్క గద్దింపుకో, లేకపోతే తమను తాము తగ్గించుకొనుటకో అప్పగించని వారే ఈ 5వ గుంపు వారు. అందుకే నేను వారిని శిక్షించదనని చెబుతున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. తగ్గించుకొనుటకును తమ యొక్క జీవితంలో తాము శిక్షింపబడుటకును అప్పగించుకొనని వారి విషయంలో దేవుడు ఎందుకు కఠినముగా ఉన్నారు, వారిని శిక్షించదనని చెబుతున్నారంటే దానికి కారణమే యేసు ప్రభు ఆయన కొట్టబడుటకును హింసింపబడుటకును పలు విధములుగా తన్ను అప్పగించుకొని ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే ఈ 5వ గుంపు వారిని ఆయన శిక్షించదను అని చెబుతున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దీనికి ఒక ఉదాహరణముగా మొదటి సమయంలోకి వచ్చినట్లయితే అక్కడ ఏలి కుమారులని గురించి దేవుడు సమూయేలుతో ఏలి కుమారులని గురించి చెప్పినప్పుడు, ఏలితోనూ దేవుడు మాట్లాడుతున్నప్పుడు, మీరు మిమ్మల్ని క్రొవ్వబెట్టుకొనుటకు నా బలి నైవేద్యములని మీరు తృణీకరించదురా. మొదటి సమయంలో 2వ అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు చదవండి, 29వ వాక్యముని చదవండి. నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేలా తృణీకరించుచున్నారు? మిమ్మును క్రొవ్వబెట్టుకొనుటకై నా జనులకు ఇశ్రాయేలీలు చేయి నైవేద్యములలో శ్రేష్ఠ భాగములను పట్టుకొనుచు నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు. Wherefore kick ye at my sacrifice and at mine offerings, which I have commanded in my habitation, and hundreds thousands above me, to make yourselves fat with the chiefest of all the offerings of Israel my people. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుడు క్రొవ్విన వారు, ఈ యెహెజ్కేలు గ్రంథములో చదివిన ప్రకారముగా క్రొవ్విన వారిని గురించి చెప్పినప్పుడు, మిమ్మల్ని మీరు క్రొవ్వ పెట్టుకొనుటకు నా బలి నైవేద్యములని శ్రేష్టమైన వాటిని మీరు తీసుకొని మీరు తృణీకరించుచున్నారా. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ క్రొవ్విన వారిని ఎందుకు శిక్షించుచున్నారంటే, వారు దేవుని కంటే తమ్ముని ఘనపరిచి, దేవుని కంటే తమ్ముని గొప్ప చేసి, దేవుని కంటే తమకు ఘనతని మర్యాదలని, తమకు శ్రేష్టమైన కార్యములు కావాలని కోరుకొనుచున్నవారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని యొక్క సన్నిధానమునకు వచ్చినప్పుడు ఒక వ్యక్తి దేవునికే మొదటిగా తాను ఘనతని, దేవునికే తాను స్తుతులని, బలులని, అన్ని విధములైన కార్యములని దేవునికే ముందుగా అర్పించాలి. దేవునికి అర్పించటకు ముందే అది తమకు కావాలని ఎవరైనా కోరుకున్నట్లయితే వారు క్రొవ్విన వారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని ఘనపరచుటకు మునుపే మన యొక్క ఘనతని దేవుని సన్నిధానములోనో, ప్రార్థనల్లోనో, ఆరాధనల్లోనో దేవుని ఘనపరచుటకు ముందు మనల్ని ఘనపరచవలనని మనము కోరినట్లయితే మనము క్రొవ్విన వారము, మనల్ని క్రొవ్వబెట్టుకొనుచున్నాం.
దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే ఇక్కడ ఏలీయకు కుమారుల గురించి చెప్తున్నారు. నా బలి నైవేద్యంలో శ్రేష్టమైన వాటిని మీరు తీసుకొని నాకంటే నీ కుమారుని నిన్ను గొప్ప చేయించున్నావా? దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మొదటిగా దేవునికే ఘనత. అందరినీ కూడా ముందుగా ఘనపరచుటకు మనం ముందుగా ఉండవలను. అందులో మొదటిది, దేవుని ఘనపరచకుండా తమ యొక్క ఘనతని కోరుచున్న వారే ఈ క్రొవ్విన వారు. దేవుని సన్నిధానములోనైనను ఎక్కడైనను దేవుని ఘనపరచవలనని కోరుచున్న వారే వీరు ఈ 4 గుంపుల్లో ఉంటారు. దేవుణ్ణి ఘనపరచకుండా తమకు మాత్రమే ఈ ఘనత కావాలి, నన్ను ఘనపరచాలి, నాకు ఘనతనివ్వాలి, నాకు మర్యాద ఇవ్వాలి, నాకు మొదటి స్థానమునివ్వాలి అని ఎవరు కోరుకుంటున్నారో వారి క్రొవ్విన వారు. వారినే దేవుడు శిక్షించదునని చెప్పుతున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ యెహెజ్కేలు గ్రంథములో ఈ కార్యముని గురించి మనం అధికముగా ధ్యానించవలసిన అవసరం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఒకటి, తమ యొక్క ఘనత కొరకు ఇతరులని హింసించి బలాత్కారముగా బలవంతముగా తమ యొక్క ఘనతని కోరుకొనుచున్నవారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అనేక సందర్భములలో వారు దేవుణ్ణి స్తుతించి ఉన్నారా, దేవుణ్ణి ఆరాధించి ఉన్నారా, దేవుణ్ణి మహిమపరిచి ఉన్నారా అనేది విషయం కాదు. నాకు స్తోత్రం చెప్పారా లేదా? మీరు నాకెందుకు స్తోత్రం చెప్పలేదు? ఘనపరచవలసింది దేవుణ్ణి మాత్రమే. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనం కూడా ఇతరులకి ఎందుకు స్తోత్రములని అర్పించేస్తున్నామో తెలుసా? ఎందుకు స్తోత్రం చెప్తున్నాం? మీరు ఎందుకు ఒకరు కనపడిన వెంటనే ప్రైజ్లాడినండి ఎందుకు చెప్తున్నారు? ఎందుకు చెప్తున్నారు? ఎందుకు చెప్తున్నారని కూడా తెలియదా? దేవుణ్ణి స్తుతించటం ఓకే. చాలామందికి ఎందుకు స్తోత్రం చెప్తున్నారని కూడా తెలియదు. అడుక్కుంటున్నారు కాబట్టి చెప్తున్నారా? కొన్ని సంవత్సరాలు అయిన వెంటనే ఇంకా అడుక్కోవటం మొదలు పెడతాం. నువ్వు నాకెందుకు స్తోత్రం చెప్పలేదు? స్తోత్రం చెప్పింది ఎవరికి కాదు, ఏ మనుషులకు కాదు. ఆ మనిషి కనబడిన వెంటనే ఆ మనిషిని సంధించటకు దేవుడు కృప ఇచ్చి ఉన్నారు. ఆ మనిషిని నన్ను ఇంతవరకు కాపాడి ఉన్నారు కాబట్టి దేవునికి స్తోత్రం. నీకు కాదు, నాకు కాదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని గణపరచవలనే తప్ప మనుషులని తమ్మును గణపరచవలనని కోరుచున్న వారు క్రొవ్విన వారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వారినే శిక్షించదనని దేవుడు చెప్పుచున్నారు. ఈ మిగిలిన 4 గుంపులు, ఈ 4 గుంపులని గురించి మనం ధ్యానించినప్పుడు మొట్టమొదటి గుంపు వారు వచ్చి తప్పిపోయిన వారు. వీరు ఎలా తప్పిపోవచ్చున్నారు? దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. తప్పిపోయిన వారని చెప్పినట్లయితే సాధారణముగా ఎవరు తప్పిపోతారు? మనుషుల్లో చిన్నపిల్లలు దారి తెలియక వారు తప్పిపోవచ్చు. రెండవది వచ్చి మతిస్థిమితం లేనివారు, వారికి ఎదుగుదల లేదు, వారికి బ్రెయిన్లో మతిస్థిమితం లేదంటే వారు తప్పిపోతారు. ఇంకా చెప్పవాలంటే కొన్ని ఫంక్షన్స్కి జనులు, కన్వెన్షన్స్కి ఎక్కడికి వెళ్ళినప్పుడు జనులు ఎక్కువగా ఉన్న స్థలములలో, అటువంటి స్థలముల్లో తప్పిపోయేవారు ఉంటారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇలా అనేక పరిస్థితుల్లో వారు తప్పిపోవచ్చు. వాక్యముని బట్టి చూసినట్లయితే జనులు ఎలా తప్పిపోయి ఉన్నారు అనే విషయమని ఇర్మీయా గ్రంథములో 50వ అధ్యాయమునకు వచ్చినప్పుడు వారు ఎలా తప్పిపోయి ఉన్నారో దేవుడు వారిని గురించి చెబుతున్నారు. ఇర్మీయా గ్రంథము 50వ అధ్యాయము 6వ వాక్యమని చదవండి. నా ప్రజలు త్రోవ తప్పిన గొర్రెలుగా ఉన్నారు. వారి కాపరులు కొండల మీదకి వారిని తోలుకొని పోయి వారిని త్రోవ తప్పించిరి. జనులు కొండకు వెళ్ళుచు తాము దిగవలసిన చోటు మరిచిపోయిరి. ఇంగ్లీష్లో
My people hath been lost sheep, their shepherds have caused them to go astray. They have turned them away on the mountains, they have gone from mountain to hill, they have forgotten their resting place. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నా జనుల్ని కొండలకు తోలుకొని పోయి వారిని తప్పిపోవ చేసి ఉన్నారు. కొండలకు వారు వెళ్ళుచు వారు దిగటముని మర్చిపోయారు. ఈ వాక్యముని దేవుడు నాకు ఇచ్చిన కృపని బట్టి ఏ విధంగా చెప్పాలని కోరుతున్నానంటే, ఈ కొండలని గర్వముతో పోల్చి చెప్పాలని కోరుతున్నాను. ఈ కొండలు గర్వించుచున్న స్వభావములు. వారు దిగటమని మర్చిపోయారంటే దీనులుగా తమను తగ్గించుకొనుచున్న విషయమని వారు మర్చిపోయారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. జనులు తప్పిపోయి ఉన్నారు. తప్పిపోయిన గొర్రెలని నేను తిరిగి తీసుకుని వచ్చేదను అని దేవుడు ఎందుకు చెబుతున్నారంటే, వారిని తప్పిపోయే విధముగా మార్చినది వచ్చి గర్వమైన కార్యములని గర్వించటకు నేర్పించబడి ఉన్నామే తప్ప దీనులుగా మారుటకు మనము నేర్పించబడలేదు. వాళ్ళు మర్చిపోయారంట, దిగటమని మర్చిపోయారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభు ఎరికోకు వెళ్ళుచున్న త్రోవలో వెళ్ళుచున్నప్పుడు పొట్టి జక్కయ్య తాను యేసు ప్రభుని చూడాలని వాంఛించి ఆ మార్గము గుండా పరిగెత్తుకుని వెళ్ళి ఒక మేడి చెట్టు ఎక్కి ఉన్నాడు. తాను వెళ్ళి మేడి చెట్టు ఎక్కిన తర్వాత యేసు ప్రభు ఆ వ్యక్తితో చెప్పుచున్న మొదటి మాట, నువ్వు దిగిరా, నేను నీ ఇంటి ఉండవలసి ఉన్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దాన్ని బట్టి చూసినట్లయితే మనము దారి తొలగిపోయి తప్పిపోవటకు కారణం ఏమిటంటే, మన యొక్క జీవితంలో చూసిన గర్వము ద్వారా మనము తప్పిపోవచ్చున్నాం. మనము తగ్గించుకొనటమని మర్చిపోయి ఉన్నాం. మనకు నేర్పించబడి ఉన్న కార్యము, నువ్వు ఎందుకు తగ్గాలి. ఇప్పుడు సాధారణముగా మనం పిల్లల్ని పెంచినప్పుడు ఎలా పెంచుతాం? దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పిల్లల్ని పెంచినప్పుడు ఎదుటి వారి దగ్గర తగ్గించుకోవాలి. వారు ఒకవేళ ఏమైనా అన్నా సహించుకోండి, ఓర్చుకోండి, ఏమీ తిరగబడవద్దు అలా నేర్పిస్తారా? లేకపోతే పిల్లలు వచ్చి మన దగ్గర ఎదుటి వారిని గురించి వాళ్ళు ఇలా నన్ను తిట్టారు, ఇలా చేశారు అని చెప్పిన వెంటనే మనం ఎలా రియాక్ట్ అవుతాం? మనం వెంటనే కొండకు తీసుకెళ్తాం. వాళ్ళు ఇలా చెప్పారా, వస్తానుండు నేను చెప్తానంటారు. మనం తీసుకెళ్ళేది కొండకి. వారి కాపరులు వారిని కొండలకు తీసుకుని వెళ్ళారంట. కొండలకు తీసుకుని వెళ్ళి తప్పిపోయే విధముగా చేసేశారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వారికి దిగటం మర్చిపోయారు. ఎక్కడ దిగాలి, ఎక్కడ వారు దిగి రావాలను అనే ఆ మార్గమునే మర్చిపోయారు. ఇప్పుడు మనం అందరం కూడా చెప్పుకుంటాం, మేము టీపీఎం విశ్వాసులము. టీపీఎం విశ్వాసులు ఎన్నో సంవత్సరాల నుంచి టీపీఎంలోనే పుట్టి పెరిగి మాకు 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు మాకు చాలామంది తెలుసు. దిగటం తెలుసా? ఎక్కటం తెలుసు, దిగటం తెలుసా? దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. తప్పిపోవటకు కారణం ఏమిటంటే దిగటం తెలియట్లేదు. చాలామంది దారి తొలగిపోవటానికి కారణం తమ యొక్క గర్వములో నుండి ఎలా దిగి రావాలి, తమ యొక్క గర్వములో నుండి ఎలా నేను తగ్గించుకోవాలి, ఎలా నన్ను నేనే తగ్గించుకోవాలని తెలియక దిగి రాకుండా దారి తొలగిపోయారు. సౌలు ప్రారంభములో తగ్గింపగలవాడు, మంచివాడే. ప్రారంభంలో సౌలుని అనేక పనికి మాలిన వారు కొందరు దూషించినప్పుడు చెబటివాడు వలె ఉన్నాడంట. అది వినలేదు, పట్టించుకోలేదు. దేవుడు నన్ను నియమించినది దేవుని యొక్క జనులకి యుద్ధమని చేయడానికి, ఈ మాటలని నేను ఎందుకు పట్టించుకోవాలి, నా పనిని నేను చేస్తానని చేశాడు. కానీ అదే సౌలు కొండకెక్కాడు. గర్వం పెరిగిపోయిన తర్వాత దావీదు గురించి కొంచెం ఎక్కువగా చెప్పిన వెంటనే సౌలుకు దిగటం తెలియట్లేదు.
ఇంకా దానితో సౌలు దేవుని యొక్క మార్గం నుండి తొలగిపోయాడు, తప్పిపోయాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. తప్పిపోయాం. ఈరోజు మన యొక్క జీవితంలో కూడా ప్రారంభములో మనం ఎంతో దీనులము, ప్రారంభములో తగ్గింపు గలవారము, ప్రారంభములో మన జీవితంలో ఎవరైనా ఏమైనా ఓర్చుకుంటాం, ఎవరైనా ఏదైనా అన్నా పర్వాలేదులే అని వెళ్ళిపోతాం. సంవత్సరములు పెరిగే కొద్దీ దిగటం నేర్చుకుంటున్నామా? సంవత్సరములు పెరిగే కొద్దీ ఈ నన్ను ఎందుకు అనాలి, వారు నా గురించి తెలియదు, వారికి ఎప్పటి నుంచి వస్తున్నాను, నేను ఎలాంటి వారిని, నేను ఎలాంటి వ్యక్తిని, నా గురించి తెలియదా? చాలామంది దిగట్టమని మర్చిపోయి తప్పిపోయారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు మనకి జీవితంలో మనము కనబడని తప్పిపోయిన వారిని ఆయన తిరిగి తీసుకుని వచ్చేస్తున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ తప్పిపోయిన అనుభవం గురించి మరొక కార్యమని చెప్పి మనం రెండవ కార్యమునికి వెళ్ళవచ్చు. లూకా సువార్తకు వచ్చినట్లయితే అక్కడ 15వ అధ్యాయము 32వ వాక్యమని చదవండి. లూకా సువార్త 15వ అధ్యాయము 32వ వాక్యం. మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే, ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికినని అతనితో చెప్పెను. It was meet that we should make merry and be glad, for this thy brother was dead and is alive again, and was lost and is found. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ చిన్న కుమారుడిని గురించి తండ్రి చెబుతున్నాడు, ఈ నీ తమ్ముడు తప్పిపోయాడు, మరలా దొరికి ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ తప్పిపోయినది ఎందుకంటే తండ్రి యొద్ద నుండి తాను ఆస్తులని విడదీసుకొని తాను తన దూరదేశమునకు వెళ్ళి తన యొక్క ఇష్టమునకు వేసుల యొద్దకు వెళ్ళి ఆస్తులన్నిటినీ పోగొట్టుకొని ఉన్నాడు. దానినే తప్పిపోయాడు అంటున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. తప్పిపోయిన వారిని నేను తిరిగి వెతికి తీసుకొస్తానంటున్నారు. ఈ తప్పిపోయే అనుభవం ఏమిటంటే సొంత ఇష్టమని చేయించిన వారు తప్పిపోవచ్చున్నారు. ఈ చిన్న కుమారుడు తండ్రి యొక్క ఆధీనములో ఉండి జీవించడం తనకి ఇష్టం లేదు. తండ్రి యొద్ద నుండి ఆస్తులను విడదీసుకొని సొంతముగా తనకు ఇష్టం వచ్చినట్టు జీవించాలని కోరాడు కాబట్టి తప్పిపోయినవాడు అని చెబుతున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు మనం ఎంతమంది తప్పిపోయినాం? మన యొక్క తల్లిదండ్రులకు లోబడి ఉండటానికి ఇష్టపడుతున్నామా? తల్లిదండ్రులతో కలిసి జీవించే ఒక జీవితంని ఇష్టపడుతున్నామా? ఈ రోజుల్లో వివాహమైన వెంటనే అక్కడ జరిగే మొదటి విషయం ఏమిటంటే సెపరేట్గా కాపురం పెట్టండి, ఎందుకంటే మీ ఇష్టానికి జీవించడానికి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మేము వారితో కలిసి జీవించలేము. భర్తకు చెప్తారు భార్యలు, మీ అమ్మ నాన్నలతో వద్దు, సెపరేట్ ఇల్లు తీసుకో. వారి తల్లిదండ్రులు కూడా అలాగే చెప్తారు. అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి నేర్పిస్తారు, మీరు సెపరేట్గా ఉంటానని చెప్పండి. మరి మీ అబ్బాయితో కూడా అలాగే చెప్తారు కదా మీ కోడళ్ళు. మీ అమ్మాయికి మీరు ఏం నేర్పిస్తారో మీ కోడళ్ళు మీ జీవితంలో అదే చేస్తారు. ఏది మారదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. చాలామంది వాళ్ళ యొక్క అమ్మాయిల విషయంలో చాలా తెలివిగా మీరు సెపరేట్గా ఉంటే బాగుంటారు. మరి మీ అబ్బాయిల విషయంలో మీ దగ్గరికి వచ్చే కోడళ్ళు కూడా మీ దగ్గర నుంచి సెపరేట్గా ఉంటేనే బాగుంటుంది అంటారు. మారిద్దా? మీరు ఏం చేస్తారో అదే జరిగిద్ది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే ఇక్కడ ఈ చిన్న కుమారుడు తప్పిపోవటకు కారణమే సొంత ఇష్టం. ఆస్తులు తనదే, తండ్రి ఎంత ఉన్నంత వరకు ఆస్తులు తనదే, వేరే వారిది కాదు. కానీ అతడు తప్పిపోవటానికి కారణం సొంతముగా నా ఇష్టానికి నేను వాడుకుంటాను, మీరు చెప్పినట్టు చేయాలా, మీ కింద మేము ఉండాలా, మేము మా ఇష్టానికి ఉంటాం. చాలామంది యొక్క కుటుంబములలో తప్పిపోయారు. సొంత ఇష్టమని సొంతముగా
జీవించాలని కోరుకొని తప్పిపోయి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వారిని తిరిగి వెతికి రప్పించదను, నేను వెతుక్కుంటూ వెళ్దనని చెప్పుచున్నారు. ఎలా అంటే గర్విష్ఠులని ఆయన వెతుకుచు వెళ్ళినప్పుడు దీనత్వముని కలుగజేసి వారిని తిరిగి తీసుకొస్తారు. దానికి ఒక ఉదాహరణముగా నెబుకద్నెజారుని గురించి చెప్పొచ్చు. నెబుకద్నెజారు యొక్క గర్వముని బట్టి తాను తప్పిపోయి అడవులకు వెళ్ళిపోయాడు. 7 సంవత్సరాలు అడవికి వెళ్ళిన తర్వాత తాను అరణ్యములో అడవి జంతువులే జీవించినప్పుడు ఎప్పుడైతే తనకు దీనత్వం వచ్చిందో అప్పుడు తిరిగి దొరికాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. తప్పిపోయిన వారిని నేను తిరిగి రప్పించదను. గర్వముతో ఉన్న వారికి దేవుడు దీనత్వమని కలుగచేయుచున్నారు. తన యొక్క జీవితంలో ఎంతటి రాజు అయినను, ఎంతటి గొప్ప స్థానములో ఉండినను, ఏ కార్యములో గర్వించుచున్నామో ఆ గర్వించుచున్న కార్యముని తీసివేసి తగ్గించి మనల్ని తీసుకొస్తారు. అందువలన ఏ కార్యంలో గర్వించుచున్నా వాటిలో జాగ్రత్తగా మనం ఉండవలను. మనం ఏ కార్యములో సొంత ఇష్టమని కోరుకుంటున్నామో దానిలో జాగ్రత్తగా మనం ఉండవలను. దేవుడు మరలా మనల్ని రప్పించాలని కోరుచున్నారు. తప్పిపోయిన వారిని ఆయన మరలా రప్పించవలను. తిరిగి నేను తీసుకొస్తాను, తగ్గించుకొని తాను తిరిగి తీసుకుని రావాలని కోరుచున్నారు. వాగ్దానంలో నమ్మకస్తుడైన దేవుడు మనలో కూడా ఈ క్రియని చేస్తారు. మనం గర్వముతో తప్పిపోయి ఉన్నాం. మనం సొంత ఇష్టము చేయాలని కోరుకొని తప్పిపోయి ఉన్నాం. కానీ దేవుడు మనల్ని గర్వము నుండి విడిపించి దీనులుగా మార్చి తిరిగి తీసుకుని రావాలని కోరుచున్నారు. మనల్ని సొంత ఇష్టము చేయవారుగా కాకుండా ఇప్పుడు ఆ తప్పిపోయిన కుమారుడు ఎలా తిరిగి వస్తున్నాడంటే, నేను నా తండ్రికి కుమారుడు అనబడుటకు యోగ్యుని కాను, నా తండ్రి ఇంటిలో ఒక పనివాని వలె ఉంటాను. ఇప్పుడు సొంత ఇష్టమే లేదు. నా తండ్రి ఇంటిలో పనివాడంటే ఇప్పుడు సొంతముగా ఏమీ చేయలేడు. తండ్రి ఏం చెప్తాడో అదే చేయాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నాకు ఏ సొంత ఇష్టం వద్దు, దేవునికి ఏది ఇష్టమో అదే నేను చేయుదును, దేవునికి చిత్తమైన వాటినే చేయుదునని తగ్గించుకున్నప్పుడు మనల్ని దేవుడు తిరిగి తీసుకుని వచ్చేస్తున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నెబుకద్నెజారు ఎప్పుడు ఆయనదే రాజ్యము, ఆయనదే ఘనతయు, ఆయనదే మహిమయు, ప్రభావములు అన్నీ ఆయనవే అని ఎప్పుడో చెప్పాడో అప్పుడే నెబుకద్నెజారుని తిరిగి తీసుకొచ్చారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. తప్పిపోయిన వారిని ఆయన తిరిగి ఈ విధముగా రప్పించుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. రెండవదిగా తోలివేయబడిన వారు. మనం ధ్యానించినప్పుడు రెండవ గుంపు వారు వచ్చి తోలివేయబడిన వారు, ఇతరుల చేత తోలివేయబడిన వారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ తోలివేయటం అని చెప్పినట్లయితే దాన్ని ఎలా అంటే, కొన్ని జంతువులు, కొన్ని అడవి మృగములు వాటిని క్రూరముగా వెళ్ళి వాటిని తరుముచున్నప్పుడు అవి పారిపోయి వారు తోలివేయబడి ఎక్కడెక్కడో చెదిరిపోయి అది ఆ స్థలంలో తప్పించుకొని దాగుకొని అక్కడ ఉండిపోతాయి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వీరు తోలివేయబడిన వారు. ఈ తోలివేయబడిన వారిని గురించి మనము ధ్యానించినట్లయితే, ఈ తోలివేయబడిన వారిని గురించి ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయములో దీనిని గురించి 2వ వాక్యములు చదువుతున్నాం. చదవండి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తన జనులను మేపు కాపరులను గూర్చి ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. మీరు నా గొర్రెలను గూర్చి విచారణ చేయక నేను మేపుచున్న గొర్రెలను చెదరగొట్టి పారదోలుతిరి. ఇదిగో మీ దుష్క్రియలను బట్టి మిమ్మల్ని శిక్షించబోచున్నాను. ఇంగ్లీష్లో, Therefore, thus saith the Lord God of Israel against the pastors that feed my people, ye have scattered my flock and driven them away, and have not visited them. Behold, I will visit upon you the evil of your doings, saith the Lord. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం.
నా గొర్రెలని మీరు విచారించగా తోలివేసి ఉన్నారు. తోలివేయబడిన అనుభవం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనం ఎందుకు తోలివేయబడిన అనుభవంలో ఉన్నాం? ఇతరులని మనం తోలివేయించిన పరిస్థితికి ఎందుకు వచ్చేస్తున్నామంటే, స్వార్థపరులుగా ఉన్నవారు ఇతరులని తోలివేయించిన పరిస్థితిలో ఉంటారు. తోలివేయబడిన వారు తమ యొక్క జీవితంలో వారు విచారింపబడకుండా వారు వచ్చి వారు తోలివేయబడి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ కార్యమని మరొక విధముగా మనము ధ్యానించినట్లయితే, ఒకటి, ఇతరులు మనల్ని విచారించకపోవటం ద్వారా మనము తోలివేయబడిన వారమని చెప్పబడుతున్నాము. వేరే విధముగా చెప్పాలంటే, ఇతరుల ద్వారా మనం విచారించబడాలని కోరుకున్నాము కాబట్టి మనం తోలివేయబడి ఉన్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆత్మీయ జీవితంలో క్రైస్తవ జీవితం యొక్క ప్రారంభ అనుభవం ఇతరుల ద్వారా మనం ఆదరణయు విచారణలు, ఇతరుల ద్వారా మనము ధైర్యమును పొందుతున్న అనుభవం. కానీ క్రైస్తవ జీవితంలో ఎదుగుతున్న కొలది ఇతరుల మీద ఆధారపడటం అనేది మనల్ని తోలివేయుచున్న అనుభవమునకు వస్తాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే మనం తోలివేయబడకుండా ఉండటానికే దేవుడు మనల్ని మార్చుతున్నారు. జకరియా గ్రంథంలో చదువుతున్నప్పుడు అక్కడ కూడా ఆ గొర్రెలు చెదరగొట్టబడి ఉన్నది కాబట్టి వారి యొక్క విషయంలో వారు తోలివేయబడకుండా ఉండ నిమిత్తము వారిని రాజకీయములకు అశ్వముల వంటి వారుగా వారిని మార్చుతున్నారు. చదవండి 10వ అధ్యాయము 3వ వాక్యమని చదవండి. నా కోపాగ్ని మండుచు కాపర్ల మీద పడును, మేకలను నేను శిక్షించెదను. సైన్యములకు అధిపతియగు యెహోవా తన మందయగు యూదావారిని దర్శించి వారిని తనకు రాజకీయములకు అశ్వములు వంటి వారిగాను చేయును. 2వ వాక్యం కూడా చదవండి. గృహదేవతలు వ్యర్థమైన మాటలు పలికిరి, సోదెగాండ్రకు నిరర్ధకమైన దర్శనములు కలిగినవి. మోసముతో కలలకు భావం చెప్పిరి, మాయగల భావములు చెప్పి ఓదార్చిరి. కాబట్టి గొర్రెల మంద తిరుగులాడినట్లు జనులు తిరుగులాడిరి, కాపరి లేక బాధ నొందిరి. ఇంగ్లీష్లో, For the idols have spoken vanity, and the diviners have seen a lie, and have told false dreams. They comfort in vain. Therefore they went their way as a flock. They were troubled, because there was no shepherd. Mine anger was kindled against the shepherds, and I punished the goats. For the Lord of hosts hath visited his flock, the house of Judah, and hath made them as his goodly horse in the battle. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వారు తోలివేయబడుచున్నారు, గొర్రెల్లాగా చెదిరిపోయినట్టు చెదరగొట్టబడుచున్నారు. కాబట్టి దేవుడు వారికి చేస్తున్న కార్యం ఏమిటంటే, వారిని రాజకీయములకు అశ్వముల వంటి వారుగా, గుర్రముల వంటి వారుగా మార్చుతున్నారు. గుర్రాలని ఎవరు తోలేయలేరు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మేకలు గొర్రెలని తోలివేయవచ్చు, కానీ గుర్రములని తోలివేయగలమా? యుద్ధములు వచ్చినా ఏది వచ్చినా అది తోలివేయబడదు, పారిపోదు, తిరిగి వచ్చింది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యుద్ధములని చూసి అది అధైర్యపడి పారిపోదు. ఈరోజు మన యొక్క జీవితంలో దేవుడు మన యొక్క జీవితంలో మనల్ని ధైర్యపరుచుతున్న కార్యం ఏమిటంటే, ఆయన యొక్క వాగ్దానముని బట్టి తోలివేయబడిన వారిని తిరిగి తీసుకుని వస్తారు. తోలివేయబడిన వారంటే ఇతరుల యొక్క ఆదరణని, ఇతరుల యొక్క ఓదార్పుని, ఇతరుల యొక్క సహాయముని, ఇతరులు నన్ను కాపాడుతారు, ఇతరులు నన్ను పోషించుదురు, ఇతరులు నాకు సహాయం చేయదురని నమ్మి మోసపోయిన వారిని దేవుడు తిరిగి తీసుకుని వచ్చి, వారు ఎవరి మీదనూ నమ్మిక ఉంచకుండా దేవుని యందలి మాత్రమే నమ్మిక ఉంచుచున్న వారుగా వారిని మార్చుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇది వాగ్దానముని బట్టి జరుగుతున్న ఒక క్రియ. ఇశ్రాయేల్ జనులు అక్షరార్థముగా ఇప్పుడు జరుగుతున్న కార్యములని బట్టి
ఇంతకు ముందు కాలంలో ఇశ్రాయేలు జనులు వేరే దేశముల యొక్క సపోర్ట్లో ఉన్నారు. ఇశ్రాయేలు జనులు కొంతకాలం క్రింద వేరే దేశములు వారు సపోర్ట్ చేసి వారికి ఒక దేశమునిచ్చి అలా ఉన్నప్పుడు వారు చెదరగొట్టబడ్డారు, వారు కూడా తోలివేయబడ్డారు. కానీ దేవుడు వారిని తిరిగి తీసుకుని వచ్చి, అక్షరార్థముగానే దేవుడు వారిని తిరిగి తీసుకుని వచ్చి వారికి దేశం ఇచ్చిన తర్వాత వారికి ఎవరి సపోర్ట్ అవసరం లేదు, ఎవరి మీదనూ వారు ఆధారపడరు, ఎవరి యొక్క సహాయముని కూడా వారు వెతకరు. వారిని ఎవరు ఇప్పుడు తరివేయలేరు, తొలివేయలేరు. అందుకే అక్షరార్థముగాను ఆత్మానుసారముగా కూడా మనల్ని తోలివేసిన వారి ఎడలనే, మనల్ని తోలివేసిన వారు ముందే మనల్ని దేవుడు తిరిగి తీసుకుని వచ్చి మనల్నే దేవుడు ఎవరినూ తరిమివేయలేని వారుగా మార్చుతున్నారు. మనం ఇంతకుముందు చాలామంది ఆదరణని కోరుకున్నాం. వాళ్ళు నన్ను ఆదరిస్తారా, నా కష్టముల్లో వాళ్ళు నన్ను ఆదుకుంటారా, నా కష్టముల్లో వీరు నాకు సహాయం చేస్తారా, నా జీవితంలో వీరు నన్ను ఎత్తుకుంటారా, మనల్ని పైకి లేవనెత్తుతారా. చాలామందికి సహాయం అని వెతికి ఉన్నాం. ఇప్పుడు ఎవరి సహాయమును మనకు అవసరం లేదు, యెహోవాయే మనకు ఆధారము. దావీదు చెప్పుచున్నాడు, నేను పండుకొని నిద్రించి మేలుకొందును, యెహోవాయే నాకు ఆధారము అని ఎప్పుడు చెప్పుచున్నాడంటే అబ్షలోము తనకు విరోధముగా లేచి తను తరుముకొని వచ్చినప్పుడు చెప్పుచున్నాడు. నాతో యోవాబు ఉన్నాడు, నాతో సెరూయా కుమారులు ఉన్నారు, బలమైన వారు ఉన్నారు, బెనాయా ఉన్నాడు, నా దగ్గర పరాక్రమశాలులు ఉన్నారు అని దావీదు చెప్పట్లేదు. ఎవరు లేకపోయినా ఒంటరిగా అరణ్యములో తాను పండుకొని అబ్షలోము తరుముతూ వస్తున్నాడు, అబ్షలోము విరోధముగా లేచి గిరియ చేయించున్నాడు. ఆ టైంలో కూడా ప్రశాంతంగా నిద్రపోయి లేస్తున్నాడు. కారణం ఏమిటంటే యెహోవాయే నాకు ఆధారం. ఎవరెవరైతే తోలివేయబడి ఉన్నామో, మమ్మల్ని ఆదరించకుండా తరిమేశారు, మమ్మల్ని ఓదార్చకుండా వదిలేశారు, మమ్మల్ని విచారించకుండా వదిలేశారు అని ఎవరిని బాధపడవలసిన అవసరం లేదు. మనల్ని విచారించుచున్న దేవుడు ఉన్నారు, మనల్ని ఆదరించుచున్న దేవుడు ఉన్నారు, మనల్ని లేవనెత్తి నిలబెట్టుచున్న దేవుడు ఉన్నారు. ఆయన ఆ వాగ్దానముని బట్టియే తోలివేయబడిన వారిని ఈ ఉద్దేశముతోనే ఆయన తిరిగి తీసుకుని వచ్చుచున్నారు. తోలివేయబడిన వారిని నేనే వారికి కాపరిగా మారుదని అంటున్నారు. ఇదే యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయంలో చదివినప్పుడు ఆ 23వ వాక్యంని చదవండి. ఆ గొర్రెలకి దావీదుని కాపరిగా మార్చుచున్నారు. చదవండి. వాటిని మేపుటికై నేను నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరినిగా నియమించెదను, అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపును. And I will set up one shepherd over them, and he shall feed them, even my servant David, he shall feed them, and he shall be their shepherd. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నా సేవకుడైన దావీదుని వారికి ఒక కాపరిగా నియమించదని అంటున్నారు. ఈ మాట చెప్పినప్పుడు దావీదు చనిపోయి ఉన్నాడు. యెహెజ్కేలు గ్రంథములో దావీదుని గురించి దేవుడు చెప్పినప్పుడు దావీదు చనిపోయాడు. దావీదుని ఎవరిని గురించి చెప్పుచున్నారంటే దావీదు వంశములో జన్మించబడి ఉన్న యేసు ప్రభుని గురించి చెప్పుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వారికి నేను నా సేవకుడైన దావీదుని కాపరిగా ఉంచుదను. వేరే మనుషుల మీద ఆధారపడవలసిన అవసరం లేదు. వేరే మనుషుల మీద మనము వారు మనల్ని కాపాడుదురని నమ్మిక ఉంచవలసిన అవసరం లేదు. స్త్రీ అయినను పురుషుడైనను ఎవరి మీదను, పెద్దవారైనను చిన్నవారైనను ఎవరి మీదనూ ఆధారపడవద్దు. వారు మనల్ని ఇక తోలివేయలేరు, ఇక మనము తరిమి వేయబడలేము. మనము ధైర్యముగా నిలబడతాం. మనము ఎవరు తోలివేసినా మనల్ని ఆదరించుచున్న దేవుడు ఉన్నారు. ఎక్కడనూ మనం పారిపోవాల్సిన అవసరం లేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆత్మీయ జీవితంలో ఈ అనుభవము ఒక విశేషమైన అనుభవం. మనము ఇతరుల యొక్క ఆదరణని పొందటమని మానివేసి మనమే ధైర్యం తెచ్చుకొని మనమే ఆదరణ పొంది మనమే మన యొక్క జీవితంలో మనమే లేచి నిలబడి
అటువంటి అనుభవంలో ఉండటమే దేవుని యొక్క వాంఛ. అందుకే ఇర్మియా గ్రంథములో సియోనుని గురించి, యెరూషలేముని గురించి దేవుడు చెప్పుచున్నప్పుడు నేను నిన్ను లేపి నిలబెడతానని చెప్పట్లేదు, లెమ్ము లెమ్ము అని చెప్పుచున్నారు. 52వ అధ్యాయము 1వ వాక్యం అని చదవండి. ఇర్మియా గ్రంథము 52వ అధ్యాయం 1వ వాక్యం. సిద్కియా ఏలన ఆరంభించినప్పుడు, యెషయా గ్రంథం. సియోను లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొనుము, పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, నీ సుందర వస్త్రములను ధరించుకొనుము. ఇక మీదట సున్నతి పొందని వాడొకడైనను అపవిత్రుడొకడైనను నీ లోపలికి రాడు. Awake, awake, put on thy strength, O Zion, put on thy beautiful garments, O Jerusalem, the holy city, for henceforth there shall no more come into thee the uncircumcised and the unclean. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వీరు తమ యొక్క జీవితంలో మరలా లేవటానికి దేవుడు వీరికి నేను సహాయం చేస్తాను లేవండి అని చెప్పట్లేదు. లెమ్ము లెమ్ము, నీ బలముని నువ్వే ధరించుకో. ఆ అనుభవమే ఇక్కడ తోలివేయబడిన వారిని దేవుడు తీసుకుని వచ్చి ఎవరినూ తరిమివేయలేని బలము గల వారుగా వారిని నిలబెట్టుచున్నారు. వారికి వారే బలముని ధరించుకుంటారు, వారికి వారే ధైర్యపరుచుకుంటారు. ఎవరు వెళ్ళి వారిని ధైర్యపరచాల్సిన అవసరం లేదు, ఎవరు వెళ్ళి వారిని ఓదార్చిన అవసరం లేదు. ఈ అనుభవం గలవారు ఎవరు కూడా నా దగ్గరికి ఎవరు రాలేదు, నేను బాధల్లో ఉన్నప్పుడు, నేను కష్టంలో ఉన్నప్పుడు నా దగ్గరికి ఎవరు రాలేదు, ఎవరు నన్ను ఓదార్చలేదు, ఈ మాట చెప్పరు. వారికే వారు తమ ఎంత ఎవరైనా వచ్చి ఓదార్చడం ఆదరించడం ఇష్టం ఉండదు. ఎందుకంటే వారే ముందే ధైర్యం తెచ్చుకొని వారే ఓదార్చబడి వారే ధైర్యంగా ఉంటారు. వారే ధైర్యంగా ఉన్నప్పుడు ఇంకొకళ్ళు వెళ్ళి ధైర్యం చెప్తే వారికి ఇష్టపడరు. నేను ధైర్యంగానే ఉన్నాను అంటారు, నేను బాగానే ఉన్నాను అంటారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అదే దేవుడు వాగ్దానముని బట్టి తోలివేయబడిన వారిని తీసుకుని వచ్చి అక్కడ మరలా వారి యొక్క జీవితంలో నిలబెట్టుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మూడవ గుంపు వారు తెలుగులో ఉన్న వాక్యముని బట్టి గాయపరచబడిన వారు. ఇంగ్లీష్లో చదివినట్లయితే బ్రోకెన్. చదవండి ఇంగ్లీష్లో, తెలుగులో మరలా చదవండి. తెలుగులో చదవండి. గాయపడిన దానికి కట్టు కట్టుదును. ఇంగ్లీష్లో and will bind up that which was broken. బ్రోకెన్, అది విరుగగొట్టబడినది. వారిని వారి యొక్క ఎముకలని విరిచివేసి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. విరుగగొట్టబడినది అని చెప్పినప్పుడు ఈ అనుభవమునకు వచ్చినట్లయితే మనం ఎలా విరుగగొట్టబడుచున్నాం? దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నీతిమంతునికి ఎముకలు విరుగగొట్టబడదు అనే వాక్యములో రాయబడి ఉన్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభు తన్ను అప్పగించుకున్నప్పుడు అప్పగించిన సమయంలోనే దేవుడు నిర్ణయించబడిన సమయంలోనే ప్రాణముని తీసుకొని ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అక్కడ యేసు ప్రభుతో సిలువేయబడిన ఇద్దరి యొక్క ఎముకలు విరుగగొట్టబడి ఉన్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు ఈ విరుగగొట్టిన వారి యొక్క గాయములని ఆయన కట్టుచున్నారు అని చెప్పినట్లయితే దానికి అర్థం ఏమిటంటే మన యొక్క పాపము, మన యొక్క దోషములు దానికి తగ్గట్టు మనల్ని న్యాయం తీర్చకుండా ఆయన మీద దోషములని వాటిని తన మీద వేసుకొని మనల్ని మరలా ఆ గాయములని కట్టుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క ఆత్మీయ జీవితంలో ఈ అనుభవము కూడా ఒక విశేషమైన అనుభవము. దేవుడు చేసిన వాగ్దానముని బట్టి విరుగగొట్టిన వారి యొక్క గాయములని నేను గాయపరచబడిన వారి యొక్క గాయములని మరలా కట్టుదును అని చెప్పుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దీనిని ఎలా చెప్పగలమంటే
దీన్ని సమాధానముతో మనం పోల్చి చెప్పచ్చు. ఇది ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయంలో వారు నా ప్రజల యొక్క గాయములని పైన బాగు చేయుచున్నారు, నా ప్రజల యొక్క గాయములని వారు లోపల పచ్చి పళ్ళు వాటిని ఏమీ చేయట్లేదు కానీ పైన బాగు చేయుచున్నారని అక్కడ మనం చదువుతున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దీనిని సమాధానముతో పోల్చి మనం చెప్పచ్చు. గాయపరచబడిన వారిని వారి యొక్క గాయములని కట్టుట. ఎందుకు దేవుడే వారి యొక్క గాయములని కట్టువారుగా మారి ఉన్నారంటే, వేరే కట్టుచున్న వారు పైనే బాగు చేయుచున్నారు. పైన సమాధానం, పైన క్షమాపణ, అదే ద్వేషము, అదే విరోధములు, అదే కక్షలు, అదే విధములైన అదే కోపము, ఏది మారట్లేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభు అయితే ఆ గాయములని ఎలా కట్టుచున్నారు? సమాధానము కొరకు ఎక్కడెక్కడ గాయపరచబడి ఉన్నామో ఆ గాయముల మీద తన యొక్క మాంసముని ఉంచి కట్టుచున్నారు. ఇంతకుముందు ఎలా అంటే పైన బాగు చేస్తారు. ఆ గాయము, ఆ గాయం యొక్క ఆ గుర్తులు అన్నీ ఉంటాయి, అన్నీ కనపడతాయి, లోతుగా ఉంటాయి, కొన్ని అవసరం లేని విధముగా ఎదిగిపోయి ఉంటాయి. కానీ యేసు ప్రభు గాయములను ఎలా కట్టుచున్నారంటే తన యొక్క మాంసము, అందుకే ఆయన కొట్టబడి తన యొక్క మాంసముని మనకిచ్చి ఏ శరీరంలో ఎక్కడ ఏ అవయవంలో గాయపరచబడి ఉన్నామో ఆయన యొక్క మాంసపు ముద్దని ఉంచి గాయముని కట్టుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకు దేవుడే చెబుతున్నారు, గాయపరచబడిన వారిని నేనే గాయము కడతాను. ఎందుకంటే వేరే గాయముని కట్టేవారంతా పైనే బాగు చేస్తున్నారు. వేరే గాయముని కట్టేవారంతా పూర్ణమైన సమాధానముని గురించి వారు హెచ్చరించటం లేదు, పూర్ణమైన సమాధానముని చెప్పటం లేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఒక పూర్ణమైన సమాధానం అంటే ఒక వ్యక్తి నాకు కీడు చేసి ఉన్నాడు, నేను క్షమించి ఉన్నాను అనేది పూర్ణమైన సమాధానం కాదు. మరలా చెబుతున్నాను, ఎవరైనా మనకు కీడు చేసి ఏమైనా విరోధమైన కార్యముని చేశారనుకోండి, సమాధాన పడుతున్నాం, వారిని క్షమించి వారు నాకు విరోధంగా మాట్లాడారు, వారు నాకు విరోధంగా క్రియ చేశారు, అయినా నేను క్షమించేశాను అనేది పైన గాయముని కట్టడమే. పూర్ణమైన సమాధానం అనేది యోసేపులాగా చెప్పాలి, మీరు నాకు కీడు చేయలేదు, దేవుడే నన్ను మిమ్మల్ని పోషించు నిమిత్తము ఐగుప్తు దేశమునకు ముందే పంపించారు, దేవుడు పంపించారని చెప్తున్నాడు కానీ వారు కీడు చేశారని చెప్పట్లేదు. నిజమైన ఒక సమాధానం అదే యేసు ప్రభు అనుగ్రహించుచున్న గాయముని కట్టడం అనేది. ఎవరైనాను సరే వారు నాకు విరోధముగా క్రియ చేయలేదు, వారు నాకు విరోధముగా మాట్లాడలేదు, వారు నాకు కీడు చేయలేదు, దేవుడు నాకు మేలే చేసి ఉన్నారని చెప్పేవారే పూర్ణమైన సమాధానం గలవారు. వారు కీడు చేశారు, నేను క్షమించానని చెప్పేవారంతా పైన బాగు చేయటమే. ఎన్ని సంవత్సరాలైనా అదే మాట చెప్తాం, వాళ్ళు నాకు కీడు చేశారు, వాళ్ళు నాకు విరోధంగా మాట్లాడారు, ఇదే చెప్తాం. కానీ పూర్ణమైన సమాధానం, దేవుడు గాయముని కడితే దానికి గుర్తుండదు, గాయపరచబడిన గుర్తుండదు. మనం గాయముని కడితే గాయపరచబడిన గుర్తుంటుంది. ఆ గుర్తే వారు కీడు చేశారు, నేను క్షమించాను, ఆ గుర్తుంటుంది. అందుకే దేవుడే చెప్పుచున్నారు, గాయపరచబడిన వారిని నేనే గాయముని కడతాను. ఆయన ఎముకలు విరిగిపోయిన వారిని కూడా ఆయన ఎలా కట్టుచున్నారంటే ఆ గుర్తు, ఆ యొక్క సూచన ఏది కనబడకుండా ఉండుటకు గాయములని కట్టుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుడు వాగ్దానములో నమ్మకస్తుడైన దేవుడు. గాయపరచబడిన వారిని నేను తిరిగి వారి యొక్క గాయములని కట్టుదును. గాయము అనేదే సమాధానమునకు ఇవ్వబడిన ఒక కార్యం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. చివరిగా
చదవండి మరలా 34వ అధ్యాయం 16వ వాక్యం చదవండి. హెచ్కేల్ గ్రంథము 34:16. తప్పిపోయిన దాన్ని నేను వెతుకుదును, తోలివేసిన దాన్ని మరలా తోలుకొని వచ్చేదను, గాయపడిన దాన్ని కట్టుదును, దుర్బలముగా ఉన్న దాన్ని బలపరచుదును. అయితే క్రొవ్విన వాటికిని బలము గల వాటికిని శిక్ష అయిన మేత పెట్టి లయపరచెదను. ఇంగ్లీష్లో I will seek that which was lost and bring again that which was driven away, and will bind up that which was broken, and will strengthen that which was sick. But I will destroy the fat and the strong, I will feed them with judgment. తెలుగులో దుర్బలముగా ఉన్న వాటిని బలపరచుదనని, ఇంగ్లీష్లో వచ్చి వ్యాధి గలది, సిక్, వ్యాధి గలదానని నేను బలపరచుదును, స్వస్థపరచుదును. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనము పలు విధములుగా మన యొక్క జీవితంలో ఈ 4 అనుభవముని బట్టి వ్యాధి పడి ఉన్నాం, బలహీనులుగా మారిపోయి ఉన్నాం. శరీర ప్రకారముగా మాత్రమే కాదు, ఆత్మానుసారముగా కూడా మనోవ్యాధితో బాధపడుతున్న వారు చాలామంది ఉన్నారు. మనోవ్యాధి, ఏదో విధమైన దుఃఖం, వేదన, హృదయంలో బాధ, హృదయంలో పలు విధములైన మనోవ్యాధి, దానిలో నుండి విడుదల పొందలేని వారై ఏదో ఒక విధముగా బలహీనులై మార్చబడుచు, నానాటికి తమ యొక్క జీవితంలో దేవుని యందలి ఉన్న బలము తగ్గిపోవచ్చు, తమ యొక్క జీవితంలో నమ్మిక లేని వారై, నిరీక్షణ లేని వారుగా మారిపోయి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే దుర్బలముగా ఉన్న వాటిని నేను బలపరచుదును. వాటిని బలపరచాలంటే దేవుని ద్వారా మాత్రమే శరీర ప్రకారముగాను ఆత్మానుసారముగాను బలపరచుతున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇప్పుడు శరీర ప్రకారముగా ఒక వ్యక్తిని బలపరచాలని మనం కోరుచున్నాం అనుకోండి, బలపరచగలమా? ఏ ఆహారముని నమ్మి బలం వచ్చింది? ఏ ఆహారముని నమ్మటానికి లేదు. ఎందుకంటే అన్ని ఆహారములు వేరే మందుల ద్వారా, కెమికల్స్ ద్వారా, ఫెర్టిలైజర్స్, వీటి ద్వారానే ఎదుగుతాయి. దేనిని నమ్మడానికి లేదు. ఏ మనుషుల మీదనూ నమ్మిక ఉంచడానికి లేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఏ సర్వలోకములో ఉన్న వారు సర్టిఫై చేసి పంపించుచున్న మెడిసిన్స్ అయినా, ఆహారములోనైనను నమ్మిక లేదు. ఒక వ్యక్తి యొక్క బలము, ఆరోగ్యము దేవుని ద్వారా మాత్రమే కలుగుచున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎవరును భూమిలో నమ్మదగిన వారు కారు. అందుకే దేవుడే చెప్పుచున్నారు, నేనే బలము లేని వాటిని, వ్యాధి గల వాటిని నేనే బలపరచుదును, నేనే వారికి స్వస్థపరచుచున్న వారుగా ఉందును, నేనే వారి యొక్క వ్యాధిని స్వస్థపరచుదును. శరీర ప్రకారముగానైనా సరే, ఆత్మానుసారముగానైనా, మనోవ్యాధి గల వారైనా సరే, వారిని కూడా ఏ మనుషులను వారిని స్వస్థపరచుటకు నమ్మదగిన వారు కారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే దేవుడే నేను తీసుకొచ్చి వారిని స్వస్థపరచుదును. వారు గాయపరచబడి అస్వస్థతకు కారణము తన యొక్క జీవితంలో ఉన్న కొన్ని పాపములు, శాపముల ద్వారా వ్యాధి గలవారుగా మారి ఉండవచ్చు. కానీ ఆ శాపముని వాటినే చెప్పి ఇంకా మన మనుషుల్ని నమ్మినట్లయితే ఇంకా వ్యాధి గలవారుగా మారుస్తారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనకు కొన్ని చిట్కాలు చెప్తారు, మీరు ఇది తినండి, ఈ ప్రోడక్ట్ వాడండి. ఏది వాడినా దేవుడు స్వస్థపరచకపోతే, దేవుడు బలం ఇవ్వకపోతే ఏమీ జరగదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే దేవుని యందలి మాత్రమే నమ్మిక ఉంచాలి. దేవుడే మనల్ని బలపరచువారు, దేవుడే మనల్ని స్వస్థపరచువారు. శరీరములో మాత్రమే కాదు, ఆత్మలో కూడా దేవుని ద్వారానే మనం బలం పొందగలము. దేవుడే మనల్ని ఆ అంతరంగ పురుషుని యందు కూడా బలపరిచి మనల్ని శత్రువుని
సాతాన్ని ఎదిరించగలిగిన శక్తి గల వారుగా మార్చుచున్నారు. వాగ్దానములో మన దేవుడు నమ్మకస్తుడైన దేవుడు. ఒక వ్యక్తి, ఒకే ఒక ఉదాహరణ నేను చెప్పి ముగించేస్తున్నాను. దావీదు తాను అమాలేకీయుల్ని తాను వెంటాడుచు వెళ్ళుచున్నప్పుడు, రాజుగా మారిన తర్వాత కాదు, మొదటి సమయంలో 30వ అధ్యాయంలో చదువుతున్నప్పుడు ఒక యవనస్తుడు వ్యాధి గలవాడని చెప్పి తన యజమానుడు అతన్ని వదిలేసి పారిపోయాడు. అప్పుడు దావీదు వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి వ్యాధితో ఉన్నాడు. వ్యాధితో ఉన్నప్పుడు ఆ వ్యక్తి యొద్దకు వెళ్ళి ద్రాక్షరసమని ఆహారమునిచ్చి అతన్ని తీసుకుని వచ్చి అతని ద్వారా అమాలేకీయులని జయించి ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆ ఉదాహరణని బట్టి వ్యాధి గలవారైతే మనము ప్రయోజనము లేదు, మనము పనికిరాము, మన వలన ఎటువంటి ప్రయోజనము లేదని వదిలేసేవారే లోకములో ఉన్నారు, సంఘములో కూడా ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క సంఘమిక పరిస్థితి కూడా, నువ్వు వ్యాధి గల వ్యక్తి, నువ్వు పనికిరావు. ఇంతకు ముందు ఏమైనా వ్యాధి వచ్చిందా నీకు? దేవుడు నిన్ను స్వస్థపరిచినట్లయితే దానికంటే మించిన బలము లేదని చెప్పేవారు లేరు. నువ్వు వ్యాధి గల వ్యక్తి, నువ్వు పనికిరావంటారు. నువ్వు వేస్ట్, నువ్వు దేనికి పనికిరావు. సంఘములో కూడా అదే పరిస్థితి. అందుకే దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏమిటంటే, వ్యాధి గల వారిని కూడా నేనే స్వస్థపరుస్తాను, నేనే బలపరుస్తాను. ఎవరిను బలపరిచేవారు లేరు, ఎవరిను ధైర్యపరిచి వ్యాధి అయినను వాటిని కూడా స్వస్థపరిచి నిలబెట్టగలిగిన వారు లేరు. పౌలులో తాను దేవుని ద్వారా పిలువబడడానికి, ఏర్పరచబడడానికి ముందు బలవంతుడు, వ్యాధి లేనివాడు. కానీ పౌలు వచ్చిన తర్వాత బలహీనుడయ్యాడు. దేవుడు వద్దని పంపించేశారా? నువ్వు సేవకు పనికిరావు, వ్యాధి గలవాడివి, నీకు బలహీనత, నువ్వు పనికిరావు అని తిరిగి పంపించేశారా? దేవుడు పౌలుకు కూడా తన కృపని సంపూర్ణముగా ఇచ్చి బలపరిచి, నా బలము, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా బలము నీకు పరిపూర్ణమగునని చెప్పుచున్న దేవుడే మన యొక్క దేవుడు. నువ్వు బలహీనుడు, నీకు వ్యాధి వచ్చేసింది, నువ్వు పనికిరావని చెప్పేవాళ్ళు లేరు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు ఏమైనా వ్యాధి బలహీనతలు వచ్చిందంటే అంతే, ఇంకా నువ్వు పనికిరావు, నువ్వు వేస్ట్, ఇంకా నువ్వు ఒక మూలలో ఉండు, నువ్వు పనికిరావు అంటారు. దేవుని కృప నిన్ను బలపరుచుదని చెప్పేవారు లేరు, తక్కువ ఉన్నారు. మనల్ని బలపరిచేది దేవుడు. అందరిని కూడా కన్నులు మూసుకొనుదాము. మన దేవుడు వాగ్దానములో నమ్మకస్తుడైన దేవుడు. మనలో ఉన్న గర్వము కూడా శిక్షింపబడనివ్వండి. మనలో ఉన్న గర్వము తొలగిపోయి ఎప్పుడైతే మనము తగ్గింపు గలవారుగా దిగి వచ్చుచున్నామో ఆయన మనల్ని చేర్చుకొనుచున్నారు. తప్పిపోయి ఉండవచ్చు, తోలివేసబడి ఉండవచ్చు, మన ఎముకలు విరుగు కొట్టబడి ఉండవచ్చు, గాయపరచబడి ఉండవచ్చు, బలహీనలై ఉండవచ్చు. కానీ దేవుడు మనల్ని తిరిగి తీసుకుని వచ్చి ఆయన మనల్ని బలపరుచుచున్నారు. ఆయనే మనకు కాపరిగా మారుచున్నారు. ఆయనే మనల్ని స్థిరపరుచుచున్నారు. దేవుని యందలి మాత్రమే నమ్మిక ఉంచదము. ఏ మనుషుల మీదో, ఏ విధమైన పెద్దవారో చిన్నవారో నాయకులో ఎవరి మీదనే నమ్మిక వద్దు, దేవుని మీద మాత్రమే నమ్మిక ఉంచదము. మన దేవుడు ఆయన తప్పిపోయిన వారిని తిరిగి తీసుకుని వచ్చుచున్న దేవుడు. తోలివేయబడిన వారిని మరలా ఆయన తీసుకుని వచ్చి స్థిరపరచుచున్న దేవుడు. ఎవరిని కూడా తరిమివేయలేని పరిస్థితిలో వారిని స్థిరపరిచి బలపరచుచున్న దేవుడు. ఒకవేళ గాయపరచబడి అసమాధానములతో ఉన్నట్లయితే సమాధానపరచుచున్న దేవుడు ఆయనే. మన దేవుడు కీడుగా మనకు అనుమతించడం లేదు. ఒకవేళ మనుషులు కీడు చేయుచున్నారని అనుకోవచ్చు, కానీ అది కీడే కాదు, దేవుడు మనకు మేలే చేయుచున్నారు. ఆయన మన యొక్క గాయములని కట్టుచున్నారు. బలహీనులని, వ్యాధి గల వారిని ఆయన బలపరుచుచున్నారు. ఏ విధముగా బలహీనపరచబడినను ఆయన మరలా తన యొక్క కృప ద్వారా సంపూర్ణమైన బలముని ఇచ్చుచున్నారు.
హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా